చదివినప్పుడు పాజిటివ్ అనిపించింది. పాజిటివ్ అంటే క్లాప్స్ ఉంటాయి, లవ్ సింబల్స్ ఉంటాయి, నైస్ వీడియోస్ అవి ఉంటాయి. 10% వరస్ట్ వల్గర్ గానే ఉంటాయి. 10% వల్గర్ ఉంటుంది అని చెప్పి మీరు అంటున్నారు. నేనేమంటాను అంటే 90% వల్గర్ ఉంటుంది, 10% మంచిగా ఉంటాయి అని చెప్పి నేను ఉండదు. విత్ ప్రూఫ్స్ నేను చూపిస్తాను. చూపించండి. ఇప్పుడు మీరు రీల్ ఓపెన్ చేస్తాం, వచ్చే కామెంట్ అని నేను చదువుతా. సరే చదవండి. సో దానికి ఆన్సర్ కూడా మీరు పక్కా అంటారు. నాకైతే తెలుసు 90% ఆఫ్ ద కామెంట్ మంచిగా వస్తాయి, 10% వల్గర్ వర్స్ట్ గానే వస్తాయి. ఓకే, సో 10% ఆ వర్స్ట్ కమెంట్స్ నన్ను జడ్జ్ చేస్తా అంటే అసలు కాదు. సో జనాలు కొన్ని కామెంట్స్ మీ రీల్స్ కి పెట్టడం జరిగింది. సో నేనే చెప్తా ఏంటో కూడా. చెప్పు మరి. ఓన్లీ నాకు వచ్చే మెయిన్ కమెంట్ 1 బ్రెస్ట్, ఫీమేల్ బ్రెస్ట్, ఇది ఒక్కటే వస్తుంది. అది తప్ప నాకు ఇంకేది రాదు. ఓన్లీ బ్రెస్ట్ గురించి మాత్రమే వస్తుంది. ఓకే, సో అలాంటి వాళ్ళకు కూడా సమాధానం ఇవ్వాల్సిన అవసరం మన ఇంటర్వ్యూలో ఉంది. సో ఏం చెప్తారు మీరు? అది అంటే అది నేను చెక్కుకోలేదు, నేనేం బొటాక్స్లో ఏం చేయించుకోలేదు. అది గాడ్ నాకు ఒక బాడీ నేచర్ ఇచ్చాడు. దానికోసం నేను రోజు చుడిదార్ వేసుకొని చున్నీ వేసుకొని తిరగలేను. ఎవరి స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ అనేది వాళ్ళది. సో ఇప్పుడు ఒక డ్రెస్ తయారు చేస్తున్నారంటే అన్ని సైజులకు తయారు చేస్తున్నారు. ఓకే, అది వేసుకున్నప్పుడు మన బాడీ ఫిగర్ ఒకలా కనిపిస్తుంది అంటే అది అలాగే కనిపిస్తుంది. అంతే, దానికి నేనేం చేయలేను. ఇదే అమ్మాయి, సేమ్ అమ్మాయి ఒకవేళ సన్నగా ఉండి ఒకవేళ ఫ్లాట్ బ్రెస్ట్ కనుక ఉంటే ఆ అమ్మాయికి ఫ్లాట్ బ్రెస్ట్ అంటారు. ఒక అమ్మాయి హెవీ బ్రెస్ట్ కనుక ఉంటే హెవీ బ్రెస్ట్ అంటారు. ఇంకొక అమ్మాయిని ఎవరైనా జడ్జ్ చేయాలి ఇన్స్టాల్ అంటే ఓన్లీ అమ్మాయి బ్రెస్ట్ మీద మాత్రమే జడ్జ్ చేస్తారు. అది వాడి ఇంకా జ్ఞానం అంతే అనుకోవడమే. నేనైతే ఎవరి రీల్స్ని కామెంట్ కానీ చూడడం కానీ ట్రోల్ నేను అసలు పట్టించుకొని నా తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో కూడా నాకు తెలియదు. నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక స్టూడియో ఉంది, నా దాంట్లో నాకు ఫోన్ ఉంది, నా వీడియో నేను చేసుకుంటా, నా ఎడిటింగ్ నేను చేసుకుంటా, నా పోస్టింగ్ నేను చేసుకుంటా, అంతవరకు. ఓకే, అలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? వాడు ఎదవని అనుకుంటా, అంతే అంతే, అంతకన్నా. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరన్నా ఫీల్ అవుతారు, అఫెండెడ్గా ఫీల్ అవుతారు. ఏంటి వీళ్ళు ఇంత వల్గర్గా పెడుతున్నారు, అసలే మందే మిస్టేకా లేకపోతే నిజంగా మన మిస్టేక్ అయినా వాడి మిస్టేకా అనుకుంటా. నేను కూడా ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవడానికి చాలాసార్లు ట్రై చేశాను. లిటరల్గా ఒక పద్ధతి ఫుల్ ఫ్రాక్, అసలు ఇంకా అసలు మనకి కొంచెం ఇక్కడ వరకు హ్యాండ్స్ ఉండి ఇక్కడ వరకు డ్రెస్ ఉండి అసలు ఏం కనిపించిన దాంట్లో కూడా నన్ను ఓన్లీ బ్రెస్ట్ మీద బాడీ షేమింగ్ చేస్తారు. ఇంకా అది వాడి చూపు అంతే. ఇంకా వాడి కోసం నేను బతకలేను కదండి, నాకు నచ్చినట్టు నేను బతకగలను. అవును, ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఒక నీకు నాకే కాదు, సో కొన్ని కోట్ల మంది వీడియోస్ చూస్తూ ఉంటారు. సో అందులో మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ కొలీగ్స్, అక్కడ మీరు డాక్టర్ ఒక ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి సో అందుకే నేను ఆ బాడీలో మొత్తాన్ని ఒక ఆర్గాన్స్ లాగే చూస్తానే తప్ప అదొక్కటే వాళ్ళ ఐడెంటిటీ కాదు. నాకున్నది అదొక్కటే ఐడెంటిటీ అని నేను అసలు ఫీల్ అవును. వాడు పెట్టాడని నేనైతే ఫస్ట్లో స్టార్టింగ్ ఒక 2 years బ్యాక్ అయితే ఏమన్నా ఫీల్ అయ్యేదాన్ని ఏమో. తర్వాత నా ఫ్యామిలీ సపోర్ట్ నాకుంది. ఎవ్రీడే నేను రీల్ పోస్ట్ చేసిన అసలు కాదు. అలా మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారు కదా, అలా డాన్సులు చేస్తే అంటే డాన్స్ చేస్తే తప్పేంటి నాకు అర్థం కావట్లేదు. అలా డాన్సులు చేస్తే ఏంటి? ప్రొఫైల్ పెట్టండి, అందరు కొంచెం ఫాలో కూడా అవుతారు. ఓకే, సో ఫాలో కూడా అయితే అఫ్ కోర్స్ ఫాలో కూడా నేనే చేపిస్తా. కానీ సో మీరు వేసిన డాన్సులు సో అవి ఎట్లున్నాయో నేనైతే చూసిన. అది వాళ్ళకు కూడా నా పక్కన బాక్స్ వేస్తా, కింద కామెంట్స్ చదువుతారు, మళ్ళీ వచ్చినాక నువ్వు ఇంటర్వ్యూ చేయాలి. అందులో కొన్ని కామెంట్స్ నేను తీసి పక్కన పెట్టాను అనమాట. సో మేబీ నా వరస్ట్ కామెంట్స్ కూడా నేను ఏం అడగనులే. కానీ నువ్వు చాలా తొందరగా ఫేమస్ అయిపోయావు అని చెప్పి కొంతమంది అంటున్నారు. చాలా తొందరగా ఫేమస్ నేను అదే ఫీల్ అవుతా. అంటే చాలా మంది 3-4 years 5 years నుంచి ఇన్స్టా రన్ అవుతున్న వాళ్ళకి 190K ఫాలోవర్స్, 200K 150K ఫాలోవర్స్ ఉన్నారు. నేనే అనుకుంటా యాక్చువల్గా ఫాస్ట్ గ్రోత్ కూడా చాలా పెద్ద మైనస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు 4 months పట్టిందని చెప్పా 1000 ఫాలోవర్స్ రావడానికి. నెక్స్ట్ నాకు జూన్ జూలై ఈ 2 months లో నాకు 99,000 ఫాలోవర్స్ వచ్చారు. ఓకే, అండ్ ఒక 4 or 5 రీల్స్ వైరల్ అయిపోయి నాకు ఎంత ఫాస్ట్ వచ్చాయి. తర్వాత నాకు ఇంకా రాలేదు. మళ్ళీ 1.5 year పట్టింది నెక్స్ట్ ఒక 100K ఫాలోవర్స్ రావడానికి. అలా ఫాస్ట్ ఫేమస్ అయిపోయాని చెప్పి అనుకుంటున్నాను. అసలు నేను ఫేమస్ అవ్వలేదండి బాబు, ఎవరైతే చెప్పింది నేను ఫేమస్ అయ్యానని. ఇంకో కామెంట్ వచ్చింది, పొద్దుగానే మాకు ఎదవ డిస్టర్బెన్స్ ఏంట్రా బాబు. ఫాలో అవ్వకండి, ఎవరు అవ్వమన్నారు? పొద్దున్న ఎవరు చూడమన్నాడు? నా పోస్టింగ్ టైం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్, నిద్ర లేచిన లేకపోతే 7:30కి అలారం పెట్టుకొని లెగ్గించి నేను పోస్ట్ చేసి నేను నిద్రపోతా. సో ఎర్లీ మార్నింగ్ పక్కా రీల్ పోస్ట్ ఎవ్రీడే మార్నింగ్ 7:30కి నాకు ఫోన్ 7:25 అలారం ఉంటుంది. 7:30 నా పోస్టింగ్ టైం. పిల్ల మంచి పొంగు మీద ఉందని చెప్పి కూడా ఇంకొక కామెంట్ పెట్టింది. సో వాళ్ళకి దాని మీనింగ్ ఏంటి? చాలా సార్లు వచ్చింది. పిల్ల అంటే మంచి వైబ్ లో ఉందనా, హైప్ లో ఉందనా, మంచిదేగా, అది కూడా నేను పాజిటివ్ గా తీసుకుంటా. ఓకే, పిల్ల మంచి కత్తిలా ఉంది అని చెప్పి. సో ఇంకోటి, అది రియల్లీ డాక్టర్? నిజంగా నేను డాక్టర్ అండి. సర్టిఫికేట్లు కావాలంటే చూపించాను.
ఓకే, సో రియల్లీ డాక్టర్స్, తను రియల్లీ డాక్టర్ అనమాట. సో యాక్చువల్ గా నేను ఇంటర్న్షిప్ లో ఉన్నప్పుడే స్టార్ట్ చేసా. కింద అంతా నా డాక్టర్ రీల్సే ఉంటాయి, స్టార్టింగ్ ఓకే, నా స్క్రబ్ రీల్సే ఉంటాయి. ఇంకో కామెంట్ కూడా వచ్చింది, బాబు ఏమి ఉన్నాయి రా బాబు అని. అదే చెప్పాను కదా, నాకు తెలియదు కానీ వాళ్ళైతే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నన్ను ఓన్లీ ఒక ఆర్గాన్ లాగే చూస్తే వాళ్ళ మదర్ కి ఉంటాయి, వాళ్ళ సిస్టర్ కి ఉంటాయి. అది నా ప్రాబ్లం కాదు కదా. ఓకే, గాడ్ గివెన్ గిఫ్ట్ అంటారు. సో ఇప్పుడు వాళ్ళ గురించి, అబ్బాయిల గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా మాట్లాడుకోవచ్చు. ఇంకో కామెంట్ కూడా వచ్చింది, ఆ బైక్ కి ఓనర్ ఎవరు, స్పీడ్ గా పోతుంది. ఏంటది అబ్బాయికి ఓనర్ ఎవరు అంటే, నీకు ఓనర్ ఎవరు ఓనరా? అంటే నేను దాని ఆన్సర్ చెప్పాలంటే, లైక్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే కదా, అంతే కదా. ఇది అంత పర్సనల్ నేను ఇన్స్టాల్ చెప్పాల్సిన అంత అవసరం లేదు. రేపు పెళ్ళైనప్పుడు మమ్మీ డాడీకి చెప్తాను, అక్కడ వరకు ఫైన్. ఓకే, సో మొత్తానికి అయితే ప్రజెంట్ ఫ్రీగా హ్యాపీగానే అయితే ఉన్నా అంటావు. హైపోథెటికల్ క్వశ్చన్. ఓకే, సో అంటే మేబీ ఉన్నారేమో అని నేను అనుకుంటున్నా. సో చెప్తలేదంటే మేబీ అఫ్ కోర్స్ ఉండే ఉంటారు. సో ఎవరు అదృష్టవంతులు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు, నేను అనుకుంటలేను. సో ఇంకా ఎలా నడుస్తుంది లైఫ్? లైఫా అలా కామెంట్లతో ఇప్పుడే ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసి ఇలా అవుతుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారు అంటే, ఒక ప్రొఫెషనల్ లో ఒక డాక్టర్ ఆ సిచ్యువేషన్ అంటే ఆ పొజిషన్ లో ఉండి, సో ఇలాంటి కామెంట్స్ వింటుంటే, లైక్ మీరు కొలీగ్స్ ఉంటారు, సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా పేషెంట్స్ చాలా మంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు. సో వాళ్ళ మిమ్మల్ని ఆ కామెంట్ల వాళ్ళని, డాన్స్ల వాళ్ళ మిమ్మల్ని నెగిటివ్ గా చూసిన వాళ్ళని రియల్ లైఫ్ లో ఇప్పుడు దాకా నేను అసలు అంటే అదే నేను ఫీల్ అవుతాను. కామెంట్లు ఏముంది, వాడు కనిపించడు, అది ఖచ్చితంగా ఫేక్ అకౌంట్ అయి ఉంటుంది. మాక్సిమం ఒక 100 కమెంట్స్ నెగిటివ్ గా వచ్చిందంటే 90 అకౌంట్స్ ఫేక్ అకౌంట్స్ అయి ఉంటాయి. ఆ 10 ఇంకా వాడు ఎవడో దరిద్రుడు అయ్యి పెట్టే ఉంటాడు తప్ప, బయట కనిపించినప్పుడు ఇప్పుడు దాకా ఒక్కళ్ళు కూడా నెగిటివ్ గా రిసీవ్ చేసుకుందే లేదు. ఇంకా నేను ఏ హాస్పిటల్లో వర్క్ చేస్తానని నేను ఎక్కడ ఇప్పుడు దాకా మెన్షన్ చేయలా, ఎప్పుడు మెన్షన్ చేయలే. బట్ హాస్పిటల్కి వచ్చిన క్లయింట్స్ ఎప్పుడైనా చూసి ఈ మేడం ఆ మేడమే కదా అని గుర్తుపట్టినా, వాళ్ళు ఇంకా నా కోసం వస్తారు కానీ హాస్పిటల్కి ఎప్పుడు బ్యాడ్ గా రిసీవ్ చేసుకున్న వాళ్ళు బయట అయితే ఇప్పుడు దాకా నేను చూడలేదు. ఓకే, అంటే రియల్ లైఫ్ లో చూస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళకి ఆ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ఇన్స్టాగ్రామ్ లో గుర్తుపట్టిన వాళ్ళు బయట ఒక బ్యాడ్ కమెంట్ ఎందుకు నన్ను జడ్జ్ చేయాలి? బ్యాడ్ కామెంట్ అంటే, నేను ఇప్పుడు మీ వీడియోస్ చూస్తూ ఉంటారు, ఆ డాన్స్ కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. సో మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ మీ పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు. అంటే ఏమో చిన్నప్పుడు ప్రొఫెషనల్ గా డాన్స్ చేసి ఉంటే ఏ పెద్ద డీ డాన్సర్ అయిపోయేదాన్ని అని అనుకుంటున్నారు. లేదు, అయ్యేదాన్ని. అవునా? ఓకే, సో మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఏమన్నా మరి మిమ్మల్ని ఎందుకు ఇలాంటి డాన్సెస్ చేస్తుంటే? ఇలాంటి ఫస్ట్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి డాన్స్ అనగా అలాంటివే అనిపిస్తుంది కాబట్టి అలాంటి డాన్స్ అది మీ పర్స్పెక్టివ్, మీ సెట్ ఆఫ్ మైండ్ కూడా నా పర్స్పెక్టివ్ అడగడానికి ఇది కాదు, ఇంటర్వ్యూ కాబట్టి జనాల వర్షన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. సో వాళ్ళు నన్ను ఈ క్వశ్చన్స్ అడుగుమన్నారు కాబట్టి సో ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పలేను కదా. సో చాలా మంది జనాలు చూస్తూ ఉంటారు, ఈ అక్కని ఇంటర్వ్యూ, ఆ పిల్లలు ఇంటర్వ్యూ, ఆ పోరిన్ ఇంటర్వ్యూ అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. సో అందులో మీరు ఒకరు నన్ను ఇంటర్వ్యూ చేసేది ఈ రోజు. ఇలాంటి డాన్స్ అలాంటి డాన్స్ అది నేను అసలు యాక్సెప్ట్ చేయను. మీరు ఎన్నిసార్లు అన్నా కూడా నా డాన్స్ కాబట్టి అది డాన్సే, ఓకేనా? అందులో ఒక బాడీ ఆర్గన్ ఒకటి హెవీ బెస్ట్ ఉన్న అమ్మాయి ఒక డాన్స్ వేస్తేనే అది తప్పంటే ఇంకా మనుషులు బతకక్కర్లా. ఇంకా మీరు కూడా ఇంటర్వ్యూ పెట్టి ఒకరిని డిఫేమ్ చేయాలి, ఇంకా ఫెమినిజం కి అగెయిన్స్ట్ గా మాట్లాడాలి, అమ్మాయి అంటే ఇంకా 36 ఉండాలి, 38B D కూడా ఉండకూడదు అని మీరు మాట్లాడుతున్నారు.